వస్తారు, కాసేపట్లో రాబోతున్నారు మన అల్లు అర్జున్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాసేపట్లో రాబోతున్నారు. ఎప్పుడైనా రావచ్చు, మీరు మాత్రం ఎనర్జీ అస్సలు తగ్గించొద్దు. ఇద్దరిని చూసాం, సుకుమార్ గారిని అలాగే డిఎస్పి గారిని, ఇద్దరిని ఒకే స్టేజ్ మీద చూసాం. బట్ ఇంకొకరు కూడా ఉంటే బాగుండేదబ్బా. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ భలే ఉంటుంది. ఆ ముగ్గురు అక్కడ కనిపిస్తున్నారు. కుమారి 21F, సుకుమార్ గారు ప్రెజెన్స్ అనగానే ఆ ముగ్గురు కనిపిస్తారు. సుకుమార్ గారు సినిమాలకి ఆయన కంపల్సరీ వర్క్ చేయాల్సిందే. రోబో, ఇంకా నేనొక్కడినే, ఇంకా జగడం, ఇలా ఒక్కటేంటి అన్నీ సూపర్ హిట్ సినిమాలే. విజువల్గా ఆయన మ్యాజిక్ చేస్తారబ్బా. నిజంగా ఆయన గురించి నేను తక్కువ మాట్లాడుతున్నాను. వాళ్ళ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత సుకుమార్ గారు డిఎస్పి గారు ఎక్కువ మాట్లాడతారు. బట్ ముందైతే రత్నవేలు గారి గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రఫర్లలో ఒకరు రత్నవేలు. తెలుగు తమిళ భాషల్లో భారీ సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలకు తన కెమెరా కన్నుతో ప్రాణం పోసిన ద బెస్ట్ టెక్నీషియన్ రత్నవేలు. Dandy, it's been a privilege to have been photographed by you. You have been incredible for my vanity. తన టాలెంట్తో దర్శకుల మనస్సు మాత్రమే కాదు, తన పనితనంతో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించి కోట్ల మంది సినీ అభిమానులతో శభాష్ అనిపించుకున్నాడు. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో సినిమా సక్సెస్ లో రత్నవేల్ కీ రోల్ ప్లే చేశారు. ராண்டி மாதிரி ஒரு கேமராமேன் வந்து பார்த்தது கிடையாது, மனுஷனையும் நான் பார்த்தது கிடையாது. செங்கர் சொன்ன மாதிரி அவர் மட்டும் அவர் கோஆப்ரேஷன் இல்லைன்னு சொன்னா 4 வருஷம் ஆனா கூட இந்த படம் முடிஞ்சிருக்காங்க. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేనొక్కడినే సినిమాతో తెలుగు సినిమాకు హాలీవుడ్ లెవెల్ అందించాడు. కథ కథనం నచ్చితే చిన్న పెద్ద అని లెక్క లేకుండా తన కెమెరా కన్నుతో సాధారణమైన కథను కూడా అసాధారణంగా చూపించగలడు. సుకుమార్ తో రత్నవేలు కలిస్తే విజువల్ వండర్ గ్యారంటీ. సన్నివేశానికి తగినట్టుగా మూడ్ క్రియేట్ చేయడం, ఆడియన్స్ ను కనెక్ట్ చేయడమే కెమెరామెన్ పనితనమని నమ్ముతాడు. ఇదే ఫార్ములాతో తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు అద్భుతమైన విజువల్స్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు రత్నవేలు. సింపుల్ లవ్ స్టోరీ అయినా, సైన్స్ థ్రిల్లర్ అయినా, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అయినా రత్నవేలు మనస్సు పెడితే సినిమా అదర్స్. ఆర్య, జగడం లాంటి సినిమాల్లో యంగ్ హీరోలను సైతం మాస్ హీరోల్లా ఎలివేట్ చేశాడు. ఇంతెందుకు నేనొక్కడినే సినిమాలో యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ లాంటి చిన్న ఎగ్జాంపుల్స్ రత్నవేలు వర్క్ టాలెంట్ ఏంటో చెబుతాయి.
బెస్ట్ ఫ్రెండ్ సుకుమార్ కోసం ఇమేజ్ పక్కన పెట్టి కుమారి 21F సినిమాను మరింత పొయెటిక్ గా మార్చేశాడు. కుమారి 21F గివింగ్ బిగ్ థ్యాంక్స్ టు రత్నవేలు. మీ అమ్మ నాన్న ఎవరు? నా పేరు కుమారి. నువ్వేం చేస్తుంటావు? నా ఏజ్ 21. బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఐఎమ్ అ ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? సూపర్ అబ్బా, నిజంగా ఫ్రెండ్షిప్ అంటే ఇదే, అవునా కదా? ఇంతకు ముందు నేను రోబో, లింగా, వన్, నేనొక్కడిని, జగడం అన్ని సినిమాలు చెప్పాను కానీ ఒక్క సినిమా పేరు చెప్పలేదు. మీరు అడగలేదు. మిమ్మల్ని అడిగితే ఏంటి ఎస్ ఫీల్ మై లవ్ అంటూ ఆర్య వచ్చేస్తున్నాడు కాసేపట్లో. కానీ రత్నవేల్ గారి గురించి మాట్లాడడానికి సుకుమార్ గారు వచ్చేస్తున్నారు. సుకుమార్ గారు మీరు రావాలి సార్. రత్నవేల్ గారి గురించి మాట్లాడాలంటే బెస్ట్ ఫ్రెండే మాట్లాడాలి సార్. ఇలా ప్రతిసారి స్టేజ్ మీదకి రావడం దిల్ రాజు గారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఎందుకంటే ఆయన సినిమాలకు ఆయన యాంకరింగ్ చేస్తుంటారు. సో రత్నవేల్ గారిని స్టేజ్ మీదకి రమ్మని కోరుతున్నాను. దానికా 1 సెకండ్. నేను అంటే మీరు అసలు ఏవి చూశారు? 1 సెకండ్. ఏవి చూశారు? సో ఎంత గొప్ప టెక్నీషియన్ మీకు అర్థమై ఉంటుంది. ఎంత గొప్ప విజువల్స్. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ 1, 2, 3 టెక్నీషియన్స్ ఆఫ్ ఇండియా, నో డౌట్. నేను ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేకపోయాను. డైరెక్ట్గా సినిమా వచ్చని బిల్డప్ ఇచ్చి చేసాను. దానికి రాజు గారు కూడా దిల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా షీల్డ్ ఇప్పిస్తూ నన్ను కూడా పైకి పంపించేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా. పైకి వెళ్ళిన తర్వాత వినయ్ అడిగారు నన్ను, నువ్వు ఎప్పుడు చేసావు అని. బట్ నేను రోజు సెట్ వస్తాను కానీ నువ్వు ఊరికే సరదా జోక్ చేస్తావు అనమాట. సో సడన్గా నేను డైరెక్షన్ చేయాల్సి వచ్చింది. అందరికీ బిల్డప్ ఇచ్చేసాను నాకు డైరెక్షన్ వచ్చని. నిజంగా దర్శకుడిగా నేను తన సమక్షంలోనే రూపుదిద్దుకున్నాను. ఈరోజు నా ఫ్రెండ్ అని, బ్రదర్ అని పిలవడానికి చాలా గర్వపడుతున్నాను. అంటే అలా పిలిచినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నప్పుడు 2-3 రోజులు ఊపిరాడలేదు నాకు. అంటే ముందు ఒక 2-3 డేస్ తను లేకుండా ఎలా చేయాలో నాకు అర్థం కాల, కన్ఫ్యూజ్ అయిపోయాను. సో హీఈస్ ది బెస్ట్ టెక్నీషియన్. అలాంటి తను ఈ సినిమా చేయాలనుకోవడం నిజంగా మా అదృష్టం. తన కథ నచ్చి సుకు నేను చేస్తానని ఒక ఫ్రెండ్గా ముందుకు రావడం చాలా అదృష్టం. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.